హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈరోజు ఈ వీడియోలో రెడీమేడ్ డ్రెస్‌ని దాని లుక్ చేంజ్ అవ్వకుండా మన హైట్‌కి, లూజ్‌కి సరిపోయేలాగా ఎలా ఆల్టర్ చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది లాంగ్ ఫ్రాక్ కిందకొచ్చేసరికి కలీస్ అటాచ్‌మెంట్. ఇక్కడ మనకి మధ్యలో స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా! అక్కడ రిమూవ్ చేసి మనం లెంగ్త్‌ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టాప్‌ని కంప్లీట్‌గా టర్న్ చేసేసుకొని నీట్‌గా ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లోనికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లూజ్ ఎంతుందో, లెంగ్త్ ఎంతుందో బేసిక్ మనకి తెలియాలి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్కువ లూజ్, ఎక్కువ లెంగ్త్ డిఫరెన్స్ లేకపోతే చాలా ఈజీగానే అయిపోతుంది. నాకు నా ఒరిజినల్ లెంగ్త్ కన్నా కూడా ఒక 5 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఉంది. సో, ఇక్కడ మనం ఇది ఎలాగో 2 పార్ట్స్ బాడీ పార్ట్, స్కర్ట్ పార్ట్ ఉంది కదా! సో, బాడీ పార్ట్‌కి 13 ఇంచెస్ అండ్ కుట్టు కోసం హాఫ్ ఇంచ్ లెంగ్త్ అంటే మీ రిక్వైర్మెంట్ ఎంతుందో దాన్ని బట్టి మెజర్ చేసుకోండి. ఒక 2, 3 దగ్గరలు మెజర్ చేసుకొని, మార్క్ చేసుకొని, ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్కర్ట్ పార్ట్. నాకు టోటల్‌గా 48 లెంగ్త్. సో, ఇప్పుడు స్కర్ట్ పార్ట్‌లో చివర 48 దగ్గర పెట్టుకొని పైకొచ్చేసరికి నేను బాడీ పార్ట్‌కి 13 ఇంచెస్ ఉంచాను కదా! 13 దగ్గర ఒక మార్క్ ప్లస్ హాఫ్ ఇంచ్ కుట్టు కోసం పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలాగా స్కర్ట్ పార్ట్‌లో కూడా 2, 3 ప్లేసెస్‌లో మెజర్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇది కూడా కట్ చేసి రిమూవ్ చేసేసుకుంటాం. మనం ఆ ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచెస్ ఉన్నది మనకి కుట్టులోనికొస్తుంది. ఇప్పుడు మన బాడీ లూజ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకుంటాం. సేమ్ హ్యాండ్స్ కూడా. ఇది ఫుల్ స్లీవ్. సో, మనకి స్టార్టింగ్ స్లీవ్ అనేది తక్కువ వెడల్పు, పైకొచ్చేసరికి ఎక్కువ లూజ్ ఉండేలాగా వస్తుంది. సో, మనకెలా సరిపోతుందో ఆ మెజర్‌మెంట్స్‌తో మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ బాడీ పార్ట్‌ని మిడిల్‌లోనికి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మన స్కర్ట్ పార్ట్ కూడా కట్ చేసి రిమూవ్ చేసేసాం కదా! దాన్ని కూడా మిడిల్‌లోనికి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టి చెక్ చేసుకోండి. మనకిక్కడ లూజ్ అనేది ఎక్సెస్‌గా మిగిలిపోతుంది. మనం మధ్యలో కట్ చేసేసి పీస్‌ని రిమూవ్ చేసేసాం కదా! సో, లూజ్‌లో డిఫరెన్స్ వస్తది. ఆ డిఫరెన్స్‌ని మనం ఈ కలీస్ దగ్గర స్టిచెస్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎంత ఎక్స్‌ట్రా లూజ్ వచ్చింది అనే దాని మీద బేస్ చేసుకొని కలీస్ దగ్గర స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఈ డ్రెస్‌కి యాక్చువల్‌గా నాకు కలీస్‌కి ఓన్లీ సింగిల్ స్టిచ్చే ఉంది. కాబట్టి నేను ఎలాగో కంపల్సరీ సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎవరైనా సరే. లేదు అంటే మనకొక 2, 3 వాషెస్ తర్వాత మేబీ స్టిచెస్‌లో ఏదైనా విడిపోయినట్టుగా కనిపిస్తది కాబట్టి సెకండ్ స్టిచ్ అనేది కంపల్సరీ. ఆ వేసే సెకండ్ స్టిచ్‌నే మన ఎక్స్‌ట్రా లూజ్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నాకు ఒకవైపుకి 6 కలీస్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్. టోటల్‌గా 8 అటాచ్‌మెంట్స్ అనేవి వస్తాయి. కానీ నేను ఆ చివర, ఈ చివర వదిలేసి ఓన్లీ 6 స్టిచెస్ మధ్యలో ఏవైతే ఉన్నాయో కలీస్ అటాచ్‌మెంట్స్‌లో అక్కడ మాత్రమే లూజ్‌ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నాకు 4 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఒకవైపు ఫ్రంట్ టోటల్‌గా 4 ఇంచెస్, బ్యాక్ టోటల్‌గా 4 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. నేను 6 ప్లేసెస్‌లో దాన్ని స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 4 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేస్తే 0.66 ఇంచెస్ అనేది వచ్చింది. 0.66 అంటే మనం ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు అటు ఇటు 2 పీసెస్‌లో క్లాత్ అనేది తగ్గిపోతది. 0.6 ఇంచ్‌కి మార్క్ పెట్టుకొని చేసుకుంటే అది ఇంకా తగ్గిపోతది. కాబట్టి దీన్ని డివైడెడ్ బై 2 చేసుకొని ఆ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నాకు 0.33 వచ్చింది. మీరు ఇలాగా మీకు ఎంత లూజ్ ఉంది, మీది కూడా కలీస్ ఉండేలాంటి టాపే అయితే ఎన్ని కలీస్ దగ్గర మీరు స్టిచ్ వేసి దాన్ని రెడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్టే మీరు మార్క్ పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మనకి టోటల్‌గా అన్ని స్టిచెస్ వేసేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్‌గా మన బాడీ పార్ట్‌కి అటాచ్‌మెంట్‌కి వస్తుంది. ఇలా కాకుండా మీరు ఫైనల్‌గా అటాచ్‌మెంట్ స్టిచ్ ఉంటుంది కదా! ఆ చివర, ఈ చివర దానికి వేసుకున్నా కూడా ఓకే. బట్ ఇది ఇంకా నీట్‌గా మన లుక్ అనేది చేంజ్ అవ్వకుండా రెడీమేడ్ డ్రెస్ లానే ఉంటుంది. అన్ని కలిసి స్టిచ్ చేసేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ లైనింగ్‌ని కదలకుండా ఉండేలాగా పైన ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటాం. రెడీమేడ్ డ్రెసెస్‌కి మోస్ట్‌లీ సింగిల్ స్టిచెసే ఉంటాయి ప్రతి దగ్గర.
కాబట్టి మీకు వీలైనంత వరకు హ్యాండ్స్ అటాచ్‌మెంట్ దగ్గర గానీ, షోల్డర్ అటాచ్‌మెంట్ దగ్గర ఎక్కడెక్కడ సింగిల్ స్టిచెస్ ఉన్నాయనుకుంటే అవంతా డబుల్ స్టిచెస్ వేసుకోండి. తర్వాత బాడీ పార్ట్‌లో ఎగ్జాక్ట్‌గా మిడిల్‌ని, ఫ్రంట్‌కి బోత్‌కి మార్కింగ్స్ పెట్టుకొని, స్కర్ట్ పార్ట్‌లో కూడా అలాగే మార్కింగ్స్ పెట్టుకుంటాం. ఇంకా ఇప్పుడు మనం ఈ మిడిల్ పార్ట్స్‌ని జాయింట్ కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకొని, ఫస్ట్ నుంచి అండ్ ఎడ్జ్ వరకు టోటల్‌గా ఒక స్టిచ్ వేసుకొని చెక్ చేసుకోండి. అంతా సరిపోయింది అనుకుంటే సెకండ్ స్టిచ్‌ని వేసుకోండి. ఇది స్టిచ్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని స్టిచెస్ వేసుకోండి. లేదంటే మళ్ళీ రిమూవ్ చేసి వేసుకోవాల్సొస్తుంది. మనకి అలా ఫుల్‌గా స్టిచ్ వేసేసిన తర్వాత సైడ్స్ చిన్న చిన్న ఎంప్టీస్ ఉండిపోతాయి. చూడండి. ఈ చివర చిన్నది అంటే మనకి సైడ్ జాయింట్స్ వస్తాయి కదా! అక్కడ బోత్ సైడ్స్ కూడా స్టిచెస్ వేయకుండా ఉండిపోతాయి. దాన్ని మనం ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. టాప్‌ని కంప్లీట్‌గా టర్న్ చేసేసుకొని, మన బాడీ మెజర్‌మెంట్స్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం లైన్. ఒకవేళ చెరిగిపోయింది అనుకుంటే దాని మీద ఇంకొకసారి మార్కింగ్స్ అనేవి మార్క్ చేసుకొని కంప్లీట్‌గా పైనుంచి కిందకి స్టిచెస్ అనేవి వేసేసుకుంటాం. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా ఉందో చూడండి. మనం ఎంత పర్ఫెక్ట్‌గా మెజర్‌మెంట్స్ మార్క్ చేసుకుంటాము, స్టిచెస్ వేసుకుంటాము అనే దాని మీద బేస్ అయ్యి మన లుక్ అనేది కనిపిస్తుంది. రెడీమేడ్ డ్రెస్ మనం కొనుక్కున్నప్పుడు ఎలా ఉందో ఆల్టరేషన్ తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుంది విత్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. మీరు ట్రై చేయండి మీ రెడీమేడ్ డ్రెస్‌ని. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.